పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కాని దానిని ఖండింపుటకు పంపలేదు. అందరికీ మరియరాణి పండుగ శుభాకాంక్షలు. మరియరాణి మా కొరకు ప్రార్థించండి. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకాను వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరముకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరగను కదా, అది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము. ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. మరియరాణి మా కొరకు ప్రార్థించండి. మాత, ఓ క్రీస్తు ప్రభువా, మీరు మరియ తల్లిని పరలోక రాజ్ఞిగా స్థాపించారు ప్రభువా. దాన్ని బట్టి వందనమయ్యా. ఆ తల్లిని మేము కూడా మా కుటుంబాలకు రాజ్ఞిగా స్వీకరిస్తున్నాం. పరిశుద్ధ జనని, మా కొరకు ప్రార్థించండి మాత. పరిశుద్ధ జీవితం జీవించుటకు మీ ప్రార్థనా సహాయమును మాకు దయచేయండి మాత. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నదని, ఆ రాజ్యముకు సిద్ధపడులాగా మమ్మల్ని దీవించుము మాత. పరిశుద్ధుడైన క్రీస్తురాజా, మా కుటుంబానికి రాజువై మమ్మల్ని పాలించండి అయ్యా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేసి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి అయ్యా. మీ కృపయందు, కాపుదలయందు, మీ భద్రత యందు మమ్మల్ని ఉంచండి ప్రభువా.
మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని ఎల్లప్పుడూ పాలిభాగస్తులు చేయము తండ్రి. మీ రహస్య రాకడకు సిద్ధపడి మీ కృపని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మరియ రాణి మా కొరకు ప్రార్థించండి మాత.